సమాజంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం, సేవాభావం, ఆధ్యాత్మికత కలగలిపిన వ్యక్తిత్వాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త నల్లబాటి కృష్ణమూర్తి. సత్యసాయి బాబా బోధనను జీవిత లక్ష్యంగా స్వీకరించి వాటిని నిత్య జీవితంలోకి ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 3 దశాబ్దాలుగా నడక ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ ఆరోగ్యంతో పాటు సామాజిక సేవను కూడా ప్రోత్సహిస్తూ అనేక వాకర్స్ క్లబ్లలో సేవలందించిన కృష్ణమూర్తి ప్రస్తుతం స్టార్ వాకర్స్ క్లబ్లో సీనియర్ సభ్యునిగా కొనసాగుతున్నారు. 75 ఏళ్ల వయసులోనూ నవ యువకుడిలా చురుకుదనం, చిరునవ్వుతో అందరిని ఆకట్టుకుంటూ అజంత శత్రువుగా పేరు సంపాదించుకున్నారు. ఇంత అభినందనలు తీసుకున్నందుకు చాలా సంతోషం సాయిరాం. నెక్స్ట్ డే ఇప్పుడు ఇక నల్లబాటి కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతుల వివాహ జీవితం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్లు, సేవా సంస్థలు కలిసి ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు. సమాజానికి సేవ చేస్తూ విలువలతో జీవించడం ఎంత ముఖ్యమో ఈ దంపతులు చూపించారని కొనియాడారు. ఇంత అభినందనలు తీసుకున్నందుకు చాలా సంతోషం సాయిరాం. అందరితో కూడా సరదాగా, ఆనందంగా, ఎవరితో కూడా శత్రుత్వం లేకుండా ఇన్ని సంవత్సరాలు వస్తున్న నల్లబాటి కృష్ణమూర్తి గారికి, దానికి సహకరించిన వారి సతీమణి మేడం గారి పేరు విజయలక్ష్మి గారికి 50వ సంవత్సరాల వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన అజాతశత్రువే కాదు, దాన ధర్మాల్లో కూడా ఎంతో ముందుంటారు. పోతునూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి చాలా అభివృద్ధికి ఈ ఊళ్ళో జరిగిన వారి తాలూకా ఆధ్యాత్మికమైన పార్టిసిపేషన్ ఉంటుంది. మరి అదే వారికి దేవునిగా ఉండి ఈ విధంగా 50 సంవత్సరాల జీవితం అంటే వివాహ జీవితం గడుపుకోవడం జరిగింది. ఇంకా మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మరొక 10 సంవత్సరాలు ఇలాగే ఉండి మనం అందరం కూడా మళ్ళీ అక్కడ కలిసి ఆయనకి 60 సంవత్సరాల వివాహ జీవితం జరపాలని ఆయన అన్నారు. దానికి నేను ప్రపోజ్ చేస్తున్నాను. మరి ఆ విధంగా ఈ విధంగా ఒక్కొక్క నిమిషం అందరూ మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఆశీర్వాదాలు మనం తీసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా క్లబ్ మెంబర్స్కి, మీ అందరికీ, ఇంత క్రమశిక్షణతో ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను వారికి ఈరోజు 50 రోజు పెళ్లి రోజు సందర్భంగా నల్లబాటి కృష్ణమూర్తి గారు అతనికి మనం సన్మానం చేస్తున్నాం. అతను మనకు బ్రేక్ఫాస్ట్, చిన్న స్మాల్ గిఫ్ట్ ఏర్పాటు చేశారు. అతనికి మనకి చాలా సార్లు ఇచ్చున్నారు. ఇదొక 1 టైం అందరూ అతనికి విషయం చెప్పి శుభాకాంక్షలు తెలియవచ్చింది. థ్యాంక్ యూ. ఎంత మంచి వాళ్ళంటే నేను చూస్తున్నాను ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళని ఎంత కూల్గా ఉంటారు, ఎంత కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు నేను చూస్తున్నాను. మరి అలాంటి ఇద్దరు దంపతుల్ని 50 సంవత్సరాలు పెళ్లి రోజు ఈరోజు మనం చేస్తున్నామంటే మనం అదృష్టంగా మనం భావించాలి.